మగువ ఓ మగువ ఎపిసోడ్ నెంబర్ 66 రివ్యూ. చాముండికి నవీన్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తను చెప్పకుండా సింధూరకు చెప్తుంది తను. "నువ్వు వెళ్ళి అత్తమ్మకు చెప్పు, లేదా వెళ్ళి డైరెక్ట్‌గా నవీన్‌తోనే చెప్పు. లేకుంటే రేపు అందరిలో నిశ్చితార్థంలో నేనే చెప్పాల్సొస్తుంది. అప్పుడు అత్తమ్మ పరువు పోతుంది" అని భయపెడుతుంది సింధూరని. అప్పుడు సింధూర వెళ్ళి నవీన్‌తో మాట్లాడుతుంది. "నేను మీతో కొంచెం మాట్లాడాలని" సింధూర అంటుంది. "చెప్పండి, పర్వాలేదు, ఏదైనా చెప్పొచ్చు మీరు నాతో" అంటాడు. అప్పుడు "మీరు మంచివారని, బాగా చదువుకున్నారు, అమెరికాలో సెటిల్ అయ్యారు కాబట్టి మా అత్తమ్మ చాముండి కోసం ఆలోచించి చాముండి జీవితం బాగుంటుందని మీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీరు కూడా చాముండిని చేసుకోవాలనే ఆశతోనే ఇక్కడికి వచ్చారు" అంటుంది. "అవును, నాకు ఇవన్నీ చంచలమ్మ గారు చెప్పారు. మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారు" అని అడుగుతాడు సింధూరని. అప్పుడు సింధూర చాముండికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ అత్తమ్మకి ఈ విషయం తెలియదు, చెప్పలేకుండా ఉంది చాముండి. అత్తమ్మ మాట పోతే అత్తమ్మ చాలా బాధపడుతుంది. రేపు నిశ్చితార్థంలో కానీ ఏదైనా జరిగి అత్తమ్మ బాధపడాల్సి వస్తే నేను కూడా చాలా బాధపడతాను. అత్తమ్మ ఇలాంటి అవమానాలు తట్టుకోలేరు. అత్తమ్మది చాలా మంచి మనసు. దయచేసి మీరే అత్తమ్మకు అర్థమయ్యేలాగా మీరే చెప్పండి. ఇంకెవరు చెప్పినా కూడా అత్తమ్మ అర్థం చేసుకోలేదు అని దండం పెడుతూ అడుగుతుంది సింధూర. చెంచలమ్మ గారికి నేను వివరంగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ శుభకార్యం మాత్రం ఆగదు. నన్ను నమ్మండి అంటాడు. కానీ సింధూరకు అర్థం అవ్వదనమాట ఏం జరుగుతుందో. మరి శుభకార్యము ఆగదు అంటున్నాడు, చెంచలమ్మకు నేను నచ్చ చెప్తాను అంటున్నాడు అనేది ఆలోచించలేకపోతుంది సింధూర. తర్వాత ఇంట్లోని వాళ్ళందరూ భోజనాలు చేసి హాల్లో అందరూ కూర్చుంటారనమాట. చంటి అందరికీ తాంబూలాలు అందిస్తాడు. అప్పుడు చెన్నకేశవులు గారు, "రే చంటి, నువ్వు మొన్న బసవాని అందరినీ బాగా జోకులేసి నవ్వించావంట కదా, ఇది ఇప్పుడు ఒక 2 జోకులు చెప్పు" అంటారు. ఇప్పుడు చంటి, "అమ్మో, ఇప్పుడు అమ్మగారు ఇక్కడికి వస్తారు. అమ్మగారిని చూస్తే నా నరాలు బిగుసుకుపోతాయి కానీ జోకులు రావండి" అంటాడు. అప్పుడు కొత్తగా వచ్చిన నవీను, "నేను ఒక టాస్క్ ఇస్తాను అందరికీ" అంటాడు. "అందరిలోనూ నవరసాలు ఉంటాయి కదా, అందరూ ఆ రసాలను ఎలా పరిగిస్తారో నేను ఇప్పుడు చూస్తాను. అందరికీ ఒక్కొక్క టాస్క్ ఇస్తాను" అంటాడు. అందరి పేర్లు చిట్టీల్లో రాసి ఒక బౌల్లో వేస్తారనమాట. ఎవరి నేమ్ వస్తే వాళ్ళు చెప్పింది చేయాలి. సింధూర చేత్తో చీటీ తీస్తే మొదటగా చాముండి వాళ్ళ నాన్న పేరు వస్తుందనమాట. అప్పుడు చాముండి వాళ్ళ నాన్న ఏదో చేయాల్సి వస్తుంది. అప్పుడు చాముండి వాళ్ళమ్మ, "కుంకుడుకాయ రసం దీనికి ఆయన రాదు, ఇంకా నా రసాలు ఎలా పలికిస్తాడు" అని నవ్వుతుందనమాట. ఆయన కొంచెం పౌరుషానికి పోయి, "నేను ఏదైనా చేస్తాను" అని లేస్తాడనమాట. "ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి" అంటాడు. "భయానకంని మీరు ప్రదర్శించండి" అంటారు. అప్పుడు ఆలోచిస్తూ పోయి ఆయన వాళ్ళ భార్య దగ్గరికి పోయి గట్టిగా భవతి అని పిలుస్తాడనమాట. "ఏంటి" అని గట్టిగా లేస్తుంది ఆమె. దానికి ఉలిక్కిపడి భయపడతాడు. "ఇదే భయానకం అంటే" అని నవీన్ చెప్తాడు. అలా ఇంకో 2, 3 ఫీలింగ్స్ చెప్తారు. అవన్నీ చాలా ఫన్నీగా చేసి చూపిస్తారు. ఆ తర్వాత చాముండితో ఇంకొక చీటీ తీయిస్తారు. అప్పుడు చంటి పేరు వస్తుంది. అప్పుడు చంటి, "నాకు నవరసాల గురించి తెలియదు కానీ మా అమ్మ గురించి చెప్తానండి" అంటారు. అప్పుడు సింధూర, "అమ్మ ప్రేమలో అన్ని రసాలు ఉంటాయి చంటి" అంటే అని తన అమ్మ గురించే చెప్పమంటారు అందరూ. ఇప్పుడు చంటి వాళ్ళ అమ్మ గురించి చెప్పడం మొదలుపెడతాడు. "మా అమ్మ ఎప్పుడు తన కోసం ఏది దేవుడిని కోరుకోలేదు. ఎప్పుడు నా గురించే కోరుకునేది. దేవుడా, నా కొడుకు ఎప్పుడు బాగా క్షేమంగా ఉండాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలి. ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ 10 మంది చేత మంచివాడు అనిపించుకోవాలి. వాడి ముఖంలో చిరునవ్వు తప్ప వాడి కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడూ కనిపించకూడదు అని ఎప్పుడు నా గురించే దండం పెట్టుకునేదండి" ఇంకా అంటూ వాళ్ళ అమ్మ గురించి ఇంకా చెప్తాడనమాట చాలా. అలా చంటి వాళ్ళ అమ్మ గురించి చెప్తూనే నవరసాలు పండించేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అలా చంటి చేస్తుండగా ఒకసారి బాధాకరమైనది వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటాడు ఇంకొక రసం పండించడంలో. అప్పుడు "అమ్మ, అమ్మ" అని బాధపడుతూ రియల్గానే ఏడుస్తూ అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పుడు చెంచలమ్మ విని వచ్చేస్తుందనమాట అక్కడికి. "ఏమైంది చంటికి, ఏమైందండి, చంటికి ఏమైంది" అనేసి. ఆ నటనలో లీనమైపోయి, "చంటి, మా అమ్మ కనిపించడం లేదండి" అని నిజంగానే అమ్మ కోసం వెతుకుతున్నట్టు ఏడుస్తుంటాడు పిచ్చివాడిలాగా. అప్పుడు చెంచలమ్మ వాడిని ఓదార్చడం కోసము, నేనే అమ్మని, నీ అమ్మని నేనే మీ అమ్మని" అనేసి చెప్తుందనమాట. అప్పుడు చంటి, "నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్ళావమ్మా" అంటూ తను డ్రామా చేస్తున్నాడని చెంచలమ్మకు తెలియదు. నిజంగానే బాధపడుతున్నాడేమో వాళ్ళ అమ్మ కోసమని తను కూడా ఇన్వాల్వ్ అయిపోతుందనమాట. "నేను ఇక్కడే ఉన్నాను నాన్న, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను" అనేసి తనను ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. నిజంగా తను ఏదో తెలియకుండానే తను కూడా అమ్మలాగా ఫీల్ అయిపోతుంది చెంచలమ్మ. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా క్లాప్స్ కొడతారు. అప్పుడు అమ్మగారు చంటికి గుర్తొచ్చి అమ్మగారు అనేసి లేచేస్తాడు పైకి. "ఎందుకు మీరందరూ చప్పట్లు కొట్టారు" అని అమాయకంగా అడుగుతుంది చెంచలమ్మ. చంటి వాళ్ళ అమ్మ గురించి చెప్తూ నవరసాలని చేసి చూపిస్తున్నాడత్తమ్మ అని సింధూర చెప్తుంది. "నువ్వే వాళ్ళ అమ్మవి అనుకునేంత గొప్పగా చేశాడు కదూ" అని కేశవులు గారు కూడా అంటారు. "ఏమోనండి, వీడలా బాధపడుతూ ఏడుస్తుంటే నాకు కూడా నా మనసంతా ఏదోలాగా అయిపోయిందండి. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి" అంటుంది. తర్వాత, "అంటే నువ్వు మీ అమ్మ గురించి భయపడిందంతా నటన" అంటుంది చెంచలమ్మ. "నటన కాదండి. మా అమ్మని గుర్తు చేసుకోగానే నిజంగానే భయపడ్డానండి" అంటాడు. "మిమ్మల్ని చూడగానే మీలో మా అమ్మ కనిపించిందండి" అంటాడు చంటి. "అప్పుడు నా భయమంతా సంతోషంగా, ధైర్యంగా మారిపోయిందండి" అంటాడు. "అమ్మంటే అంత ఇష్టమున్నవాడివి మీ అమ్మను వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావు చంటి" అని అడుగుతుంది చెంచలమ్మ. "ఇక్కడ అమ్మలాంటి మీరున్నారు కదండి, నా బాధనంతా సంతోషంగా మార్చుకోగలుగుతున్నానండి మిమ్మల్ని చూసి" అంటాడు. ఇక తర్వాత తెల్లవారుతుంది. ఇంట్లో అంతా హడావిడి మొదలవుతుంది. నిశ్చితార్థం హడావిడి. "మా చాముండిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా నవీన్" అని అడుగుతుంది అందరిలో. "నేను చాముండిని కాకుండా మీ కోడలు సింధూరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అని నవీన్ చెప్తాడు. దాంతో కోపం వస్తుంది చెంచలమ్మకు.
ఆ మాటతో సింధూర, చంటి, చెన్నకేశవులు గారు, చెంచలమ్మ, మిగతా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తారు. చెంచలమ్మ అయితే ఇంకా ఉగ్రరూపం దాలుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది ఏం జరుగుతుంది. అసలు నవీన్ ఎందుకు అలా చెప్పాడు, ఊరికే అలా చెప్పాడా, అయినా కూడా అంత మాట అనడం చాలా తప్పు కదా నవీన్ది. మరి దీన్ని ఎలా డీల్ చేస్తుందో చెంచలమ్మ రేపటి ఎపిసోడ్లో మనం తప్పకుండా తెలుసుకుందాం. తప్పకుండా మీరంతా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.